నెల్లూరు నగరంలోని స్థానిక టెక్కేమెట్ట నందు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అమీర్ జాన్ ఆధ్వర్యంలో నిర్వహించే అమీర్ ఆర్ట్ అకాడమీ డ్రాయింగ్ పెయింటింగ్ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు 25 కళా సంఘాల అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రదానం గావించారు. అలాగే నెల్లూరుకు చెందిన ప్రముఖ హాస్య నటుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న హంస అవార్డు గ్రహీత దోర్నాల హరిబాబును సన్మానించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఇటువంటి చిత్రకళ పట్ల శ్రద్ధ చూపించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, దోర్నాల హరిబాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీనివాసులు రెడ్డి, భాస్కర్, గౌస్, దిల్షాద్ పాల్గొన్నారు. మీడియా సోదరులు నమస్కారాలు. అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ జాన్ గారు తన వృత్తిని దేవాలయంగా భావించి చిత్రకళ వెనకబడిపోతున్న రోజుల్లో సమాజంలో ఒక మార్పు తేవాలని ఒక అకాడమీ స్థాపించి అకాడమీ ద్వారా ఎంతమందో పిల్లలకి పెయింటింగ్, డ్రాయింగు, సమ్మర్ క్యాంపులు ప్రతి సంవత్సరం నిర్వహించడం, ప్రతి సంవత్సరం చేయటం శుభసూచకం. వారికి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. ఒక విధంగా రాష్ట్రంలో చెప్పుకోవాలంటే అమీర్ జాన్కి వచ్చిన అవార్డ్స్ ఎవరికి రాల. గిన్నీస్ రికార్డు హోల్డరు, అలాగే 49 అవార్డ్స్ వచ్చినాయి. కానీ తన జీవితానికి ఇప్పుడు కూడా చిత్రకళకి అంకితం చేశాడు. దానికి సపోర్ట్గా బాలకృష్ణ గారు, మా 20 కళాశాల కన్వీనర్స్ హరిబాబు గారు, భాస్కర్ గారు, అలాగే డాట్ చైర్మన్ హుసేన్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరిస్తారు. తల్లిదండ్రులు ఈ సమ్మర్ డేస్లో పిల్లల్ని బయటకు పంపకుండా వాళ్ళకి నచ్చిన విద్య నేర్పించి వాళ్ళకి అంటే చాలా అనుకుంటారు ఏదో మేము పిల్లల్ని పంపిస్తున్నాం స్కూల్స్కి కాకుండా వాళ్ళ జీవితంలో మా అనుభవంలో చెప్పిందంటే ఒక డ్రాయింగ్. ఒకప్పుడు స్కూల్లో ఆ డ్రాయింగ్ నేర్చుకోబట్టే ఈరోజు మేము ఒక లెటర్స్ రాయటం కానీ, ఒక ఆర్ట్గా మనిషి రూపం చేయడం కానీ కూడా ఆనాటి వాళ్ళే మేధస్సుకు మొదలుపెట్టే ఈ చిత్రకళని మార్పు చేయాలి, డెవలప్ చేయాలని, దాంట్లో అనేక మందిని తయారు చేయాలని అమీర్ జాన్ చేసిన కృషిని నేను అభినందిస్తూ, దానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయండి. మా పిల్లలకి డబ్బుంది కాకుండా వాళ్ళల్లో ఒక అవగాహన, ఒక మెచ్యూరిటీ రావాలంటే ఆర్ట్ నేర్చుకోవాలి, ఈ డ్రాయింగు, చిత్రకళ నేర్చుకోవాలి. తప్పకుండా తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు ప్రోత్సహించాలని కోరుకుంటూ అమీర్ జాన్ని మరీ అభినందిస్తూ, ప్రతి సమ్మర్ క్యాంపులో అనేక మంది ఓవెన్ స్కూలు, అలాగే బీబీఆర్ స్కూలు, రత్న స్కూలు, అనేక స్కూల్స్లో అన్ని నారాయణ స్కూలు అందరూ వచ్చి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అభినందిస్తూ, భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా డ్రాయింగ్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా స్కూల్స్లో కూడా ప్రతి ఒక్క మాస్టర్ని పెట్టి డ్రాయింగ్ నేర్పిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. అమీర్ ఆర్ట్ అకాడమీ స్థాపించి 10 సంవత్సరాలైంది. దీనికి అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు పేరు మీద ఇది రిజిస్టర్ చేశాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము సమ్మర్ క్యాంప్స్, అదే కాకుండా జాతీయ స్థాయిలో పిల్లలకి పోటీలు నిర్వహించే వాళ్ళకి మెడల్స్ ఇవ్వటం, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ఎంతో సహకరిస్తున్నటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి, హరిబాబు గారికి, నా తమ్ముడు బాలకృష్ణకి, భాస్కర్ గారికి, దిల్షాద్ గారికి, అదేవిధంగా పేరెంట్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమ్మర్లో ఒక 20 days క్యాంప్ పెట్టాం పిల్లలకి ఆర్ట్ మీద బేసిక్స్ నేర్పించేదానికి. పిల్లలు సెల్ ఫోన్కి ఎక్కువ బానిసలు అవుతున్నారు. అలా కాకుండా వాళ్ళు ఓన్గా ఆలోచించి ఈ డ్రాయింగ్స్ వేసేదానికి మా చిత్రకళ ఎంతగానో ఉపయోగపడుతుంది. పేరెంట్స్ కూడా అది గమనించి మళ్ళీ నెక్స్ట్ మాకు జూన్ నుంచి వారానికి 2 రోజులు మాత్రమే పెడుతూ నెలవారీ ఉంటుంది. ఆ పిల్లలు ఇంట్రెస్ట్ ఉండే పిల్లల్ని పేరెంట్స్ ఈ కార్యక్రమంలో చేర్చాలి, పిల్లలకు డ్రాయింగ్ నేర్పించాలి, వాళ్ళ సృజనాత్మకతను పెంపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అమీర్ ఆర్ట్స్ అకాడమీ మిత్రుడు డాక్టర్ షేక్ అమీర్ జాన్ గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. చిత్రలేఖనంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకొని నెల్లూరు జిల్లా పేరుని దశదిశలా వ్యాప్తం చేసిన మిత్రుడు అమీర్ జాన్ గారు ఈరోజు అమీర్ ఆర్ట్స్ అకాడమీ తరఫున నాకు రాష్ట్ర ప్రభుత్వం
కళారత్న హంస పురస్కారం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కళారంగంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం, ఆ హైయెస్ట్ అవార్డు అందుకున్న సందర్భంగా ఈరోజు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా కన్వీనర్లు భాస్కర్, అలాగే ఇతర మిత్రులందరూ కూడా ఇక్కడ బాలకృష్ణ, మా అమీర్ జాన్ గారు వాళ్ళందరి చేతుల మీదుగా అందుకోవడం ఈ సత్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. సత్కారం బాధ్యతను మరింత పెంచుతుంది. ఎందుకంటే ఇంకా దీంట్లో ఎన్నో శిఖరాలని అధిరోహించాల్సి ఉంది. మనం నేర్చుకున్నది సముద్రపు నీళ్ళల్లో ఒక చిన్న బొట్టు నీరే, ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది. కాకపోతే ఇలాంటివన్నీ కూడా ఇన్స్పిరేషన్ అవుతాయి. ఆ ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చినందుకు మరొకసారి మా అమీర్ జాన్ సార్కి, అలాగే అమరావతి కృష్ణారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.